హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు ఎగ్ పరాటా చేస్తున్నానండి. సూపర్ ఈజీగా అనమాట. ఒక 3-4 వెరైటీస్ చేశాను, కానీ మీరు ఏదో ఒకటి చేయండి సరిపోతుంది. అయితే ఫస్ట్ దీనికి పార్ట్ నెంబర్ 1 కింద గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలండి. ఇట్లాగా దీంట్లో ఏంటంటే 80% గోధుమ పిండి ఉంది, 20% మైదా. లేకపోతేనేమో మీరు తీసుకున్న పిండికి అందాజుగా 1 టేబుల్ స్పూన్ మైదా వేసినా చాలు. సో దాన్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. దీన్నే ఇంకా చిన్న చిన్న ఉండల కింద జస్ట్ ఒక నూనె చుక్కేసి నానబెట్టి పెట్టుకున్నా కానీ మనకి పరాటా పిండి చాలా మృదువుగా చక్కగా మనం చెప్పినట్టు వింటుంది. సో పార్ట్ నెంబర్ 1 కంప్లీటెడ్. పార్ట్ నెంబర్ 2 వచ్చి ఇదిగోండి 2 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోండి, అంతే. ఇప్పుడు ఫైనల్ పార్ట్లోకి వచ్చేస్తున్నాను. ఒక చిన్న పాన్ తీసుకున్నాను, ఆయిల్ వేయండి 1 టీ స్పూను, అండ్ దీంట్లో కొంచెం 1/8 టీ స్పూన్ జీలకర్ర ఇట్లా చిటపట్లు ఆడించండి చాలు. ఆనియన్స్ చూసారా, చిన్న స్మాల్ కటింగ్ ఆనియన్స్. ఇలాగే సన్నగా అయితేనే మనకి పరాటాలో వేసినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాని మానాన్ని అది పక్కకు ఉంటుంది ఆనియన్, అందుకనే సన్నగా తురిమినట్టు తరగండి. దాంట్లో లైట్గా సాల్ట్ చల్లుకున్నాను సో దట్ ఆనియన్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/8 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, 2 గ్రీన్ చిల్లీస్ సన్నగా తరిగింది, ఇది కూడా పచ్చిమిరపకాయలు వేసేసాను, కొద్దిగా ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూను, కారం ఒక 1/2 టీ స్పూన్. కారం అది మీ కారానికి తగ్గట్టు, మీ నోటికి తగ్గట్టు వేయండి. అండ్ వీటన్నిటిని కలిపి మంచిగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 చిటికెడు అండి, ఎంత తక్కువ వీలతో అంత తక్కువ వేయండి, అంతే. అన్నీ కలిపాను. ఒక చిన్న టమాటా ఇలాగే సన్న ముక్కలు వేసుకుని చిన్న టమాటా వేసేసాను. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు అన్ని కలిపేసుకొని కొత్తిమీర వేసి కూడా కలిపేసాను. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, బాయిల్డ్ ఎగ్స్, దీన్ని ఇట్లాగా సన్నగా తురమండి. ఇందులోకి చక్కగా గ్రేట్ చేస్తే ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో కదా. ఒకసారి అన్నీ కలిపిన తర్వాత సాల్ట్ చూసుకోండి. నాకేదో కొంచెం పడుతుంది అనిపించింది, యాడ్ చేస్తున్నా. అండ్ మొత్తం చక్కగా కలిపేసి పక్కకు పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఈ గోధుమ పిండి ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాను. దీన్ని బాల్స్ లాగా తీసుకుంటున్నాను. దీంట్లో ఏంటంటేనండి 2-3 రకాలుగా చేయొచ్చు అని చెప్పాను కదా. ఫస్ట్ 2 పుల్కాలు చేస్తున్నాను. ఒకటే పిండిని 2 భాగాల కింద చేసి ఒక పుల్కా సపరేట్ చేశాను. సో ఒక పుల్కా మీద మనం తయారు చేసి పెట్టుకున్న ఇదైతే ఉందో ఎగ్ ముద్ద ఉంది కదా, ఎగ్ కర్రీ ఉంది కదా, దాన్ని దీని మీద స్ప్రెడ్ చేసేసి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పుల్కాని దీని మీద వేసి రెండింటిని అటాచ్ చేసి జస్ట్ లైట్గా రోల్ చేశాను. ఇలా అయితే మనకి పరాటా చేయడం ఈజీ వస్తుందండి. సో ఇది 1 టైప్. ఇంకొక టైప్ తీసుకుంటే కనుక ఇట్లనే కొంచెం మందంగా పిండి జార్చుకోండి, మధ్యలో ఇది పెట్టేసేయండి, దాన్ని మంచిగా ఇట్లా చుట్టూ వేసి క్లోజ్ చేయండి. దీన్ని కొంచెం పిండి చల్లుకుంటా పైన కింద లైట్గా ప్రెస్ చేయండి. ఎటైతే పల్చగా ఉంటుందో ఆ పొరని డిస్టర్బ్ చేయకండి, దాన్ని పైనే ఉంచండి. ఆ పల్చటి పొరని కిందకి వేస్తే మీకు కర్రీ అంతా బయటకు వచ్చేసి కింద అంతా ఖరాబ్ అవుతుంది. సో దాన్ని పైకి పెట్టుకొని మందం ఉన్న దాన్ని బయటకు పెట్టుకోండి, కిందకి పెట్టుకోండి. ఇదొక టైపు. సో దీనిలోకి బటర్ తీసుకోండి, మంచిగా బాగుంటుంది పరాటా టేస్ట్ వస్తుంది మీకు. ఇది 10 గ్రామ్స్ అండి. నేను ఒక పరాటాలోకి 5 గ్రామ్సే వాడుతున్నా. ఇక్కడ మనం 3 రకాల పరాటాలు చూస్తున్నాం, ఏది వేద్దామంటారు? వెంటనే మార్చండి, 2 వైపులు వస్తుంది చాలు. ఈ బటర్తో కొంచెం కష్టం అండి, అంటుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ. దీన్ని మనం ఎగరేయచ్చు కూడా. ఎగరేసినప్పుడు ఇట్లా పగిలితే మళ్ళీ మొహం మార్చుకోకండి. వేగింది చాలు చాలు. మనం ఫస్ట్ చేసిన అటొక చపాతి ఇటొక చపాతి, ఇది ఒక సేఫ్ గేమ్ అండి. ఇదిగోండి ఈ 5 గ్రామ్స్లోనే 2.5 ఇట్ వేస్తున్నాను బస్. సో ఒక్క బటర్ ప్యాకెట్తో 2 పరాటాలు వచ్చి. ఇది చూసారా, అసలు కొంచెం కూడా తొణక్కుండా బెనక్కుండా ఎట్లా ఉందో. మళ్ళీ అదే పిండి, దీన్ని మనం ఎగరేసిన ఏం కాదండో. చాలు, అన్నీ బాగానే వచ్చినాయండి. ఇదిగోండి మన పరాటా వెరైటీ ఇది. అటు ఇటు లేయర్స్ పెట్టాం కదా, అటొక పుల్కా ఇటొక పుల్కా, అది ఇది ఫస్ట్ చేసింది. ఇది 4 తిరుగులుగా బ్రహ్మాండంగా వచ్చినాయి. మీకు ఎలా కుదిరితే అలా చేయండి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరొక అద్భుతమైన పరాటా వెరైటీతో మళ్ళీ వస్తారు. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.